హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఈరోజు మనం జార్జెట్ చీరలు చూస్తున్నామండి. ఇందులో 2 టైప్స్ ఆఫ్ జార్జెట్ శారీస్ ఉన్నాయి. యూజువల్గా ప్లెయిన్ జార్జెట్స్లో మనం పాలిషింగ్ ఇవ్వాల్సి వస్తుంది కదా. కొన్ని చీరలు వచ్చేసి వితౌట్ పాలిషింగ్ మనం యూజ్ చేసుకోవచ్చు అండి, జస్ట్ వాష్ అండ్ ఐరన్ చేసి. కొన్ని చీరలు వచ్చేసి కంపల్సరీ పాలిషింగ్ అవసరము. నేను చెప్తాను ఏ చీరలు అనేది ఎక్కడి వరకు అలా ఉన్నాయి అనేది. సో చూద్దామండి. చూసే ముందు ఇక్కడ ఒకటి ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ పట్టు చీర అండి. ఇది గ్రీన్ చెక్స్ ప్లస్ హారిజాంటల్గా గోల్డ్ లైన్స్ వచ్చిందండి చీరకి. ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ చీర, పట్టు చీర. ఇది బార్డర్ ఇలా టెంపుల్స్ బార్డర్ వచ్చింది. దీనికి ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాము చీరకి. మంచి లైట్ పీచ్ కలర్. దీనికి వచ్చేసి మంచి గ్రీన్ బార్డర్ వచ్చింది. ఇది ప్రింటింగ్, ఇలా ప్రింటింగ్ వచ్చింది. కింద బార్డర్ లాగా మనకు బార్డర్ పైన బార్డర్ లాగా ఇలా ప్రింట్ వచ్చింది. ఇలా ఇలా బార్డర్ వచ్చిందండి. మంచి సన్నగా నీట్గా ప్రింటింగ్ ఉంది చీర. ఎంత బాగుంది చూడండి కలరు అది. ఇది వచ్చేసి పళ్ళు, ఇంత పెద్ద పళ్ళు జరీతో. అండ్ బ్లౌజ్ ఇలా హారిజాంటల్ జరీ లైన్స్ వచ్చింది బ్లౌజ్కి. అండ్ బార్డర్ వచ్చిందండి. బాగుంది చీర. ఈ చీర వచ్చేసి డిజిటల్ ప్రింట్తో ఉంది. ఫస్ట్ వాష్, డ్రై వాష్. మామూలుగా డ్రై వాష్ ఇస్తేనే బాగుంటాయండి గద్వాల్ పట్టు చీరలు. గద్వాల్ చీరలు మన పట్టు చీరలు కదా, ఇవి వాష్ కాకుండా పాలిషింగ్లో చాలా బాగుంటాయండి చీరలు. సో ఈ చీర వచ్చేసి 19,500 ప్లస్ షిప్పింగ్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ శారీ. చాలా బాగుంది చీర. ఇలా డిజిటల్ ప్రింట్తో ఎంత అందంగా ఉందో చీర. సో చూద్దామండి జార్జెట్ చీరలు. ఇప్పుడు వచ్చేసి జార్జెట్ శారీస్ చూస్తున్నామండి. ఈ చీరలకు మనకు పాలిషింగ్ అవసరం లేదు, జస్ట్ వాష్ అండ్ ఐరన్. కావాలంటే పాలిషింగ్ ఇచ్చుకోవచ్చు, క్రిస్పీనెస్ అలా ఉండాలి అని అనుకుంటే కనుక. ఇప్పుడు ఈ చీరలు సాఫ్ట్ పాలిష్లో ఉన్నాయండి. అండ్ మనకు స్టార్చ్ అవసరం లేదు ఈ చీరలకి. చీరలు వచ్చేసి 6 మీటర్స్ చీర ఉంటుందండి. అండ్ 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. లెమన్ ఎల్లో పీచ్. ఇది పళ్ళు. చీర లెమన్ ఎల్లో కలర్ చీర అండి. పీచ్ బార్డర్, డబుల్ కలర్తో ప్రింట్. ఆరెంజ్ అండ్ లైట్ మెహందీ గ్రీన్. ఇది బ్లౌజ్. ఈ చీరలు వచ్చేసి 2,450 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా ఎంత బాగుంది చీర. ఆఫ్ వైట్ లెమన్ ఎల్లో. చీరలు వచ్చేసి ఆల్మోస్ట్ 575 నుంచి 6 మీటర్స్ ఉంటాయండి. బ్లౌజ్ ఎల్లో అండ్ రస్ట్. ఎంత బాగుంది కదా చీర. దీనిపైన ఇలా జిగ్జాగ్ లైన్స్తో ప్రింట్ వచ్చింది. మెరూన్ అండ్ మస్టర్డ్ ఎల్లోతో ప్రింట్ వచ్చిందండి చీర. ఇది బ్లౌజ్. పళ్ళు. ఇది చీర అంతా ఇలా ప్రింట్ వచ్చింది మెరూన్తో నీట్గా. చాలా బాగుందండి చీర. మీ ఆఫీస్లకి రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటాయి. మనకు పాలిషింగ్ కూడా చేయించే అవసరం లేదు కాబట్టి ఇంకా బాగా యూజ్ అవుతాయండి. బ్రౌన్ అండ్ మెరూన్. ఇది బ్లౌజ్. బ్రౌన్ అండ్ డార్క్ రెడ్, మెరూనిష్ రెడ్. మెరూన్ అండ్ బ్రౌన్తో ప్రింట్ వచ్చింది. ఫుల్ ప్రింట్ వచ్చింది చీర అంతా. రెడ్ పైన కూడా మెరూన్తో ప్రింట్ వచ్చిందండి ఇక్కడ. ఇది సేమ్ బ్రౌన్ అండ్ మెరూన్ కాంబినేషన్. రెడ్, మంచి రెడ్డిష్ మెరూన్ కాంబినేషన్లో బ్రౌన్ పైన బ్రౌన్తో ప్రింట్ వచ్చింది. ఫుల్ ప్రింట్. పళ్ళు. ఈ పళ్ళు అండి. పళ్ళు పైన మెరూన్తో ప్రింట్ వచ్చింది. మీకు కనిపిస్తుండొచ్చు కదా. బ్రౌన్ పైన బ్రౌన్తో ఇలా ఫుల్ ప్రింట్ ఉంది చీరకి. ఇది కూడా సేమ్ కాంబినేషన్, ప్రింట్ డిఫరెంట్ వచ్చింది.
మూడు సేమ్ కాంబినేషన్లో ఉన్నాయి చీరలు, బట్ ప్రింట్ మాత్రం డిఫరెంట్గా వచ్చింది. ఇది బ్లౌజ్, చీర, పళ్ళు, చీర. బ్రౌన్ పైన బ్రౌన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. మెరూన్ బార్డర్, మెరూన్ 2 బార్డర్లు వచ్చినాయి మనకు. ఈ చీర అయితే ఎంత బాగుందో అండి, కలరు, ప్రింట్. ఇది బ్లౌజ్, చీర. ఇక్కడ హెవీ ప్రింటింగ్ వచ్చింది కదా, అందుకని ఇక్కడ మనం ప్లెయిన్ చీర తీసుకున్నాము. మంచి పింక్, ఎల్లో కలర్ స్ట్రైప్స్ వచ్చింది, గ్రీన్ అండ్ పర్పుల్తో ప్రింట్ వచ్చింది. 2450 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బ్లౌజ్, బ్రౌన్ అండ్ బ్లూ. ఇది బ్లౌజ్, చీర. బ్లూ పైన పింక్ కలర్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇది చీర అండి. ఇంత బాగుంది కదా, బ్లూ పైన పింక్తో బటర్ఫ్లైస్ ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇది బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్ వచ్చిందండి, బ్రౌన్ పైన. 2450 ప్లస్ షిప్పింగ్. వీటికి పాలిషింగ్ అది అవసరం లేదండి, జస్ట్ వాష్ అండ్ ఐరన్. గ్రే అండ్ మెరూన్, ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ కూడా. బ్లౌజ్, చీర. కింద ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చిందండి, మళ్ళీ పైన బ్లాక్ బార్డర్ వచ్చింది. బ్లాక్ అండ్ మెరూన్తో బూటా వచ్చింది చీర అంతా. నీట్గా సింపుల్గా బాగుంది చీర. ఇది బ్లౌజ్, 2450 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీరలు మోస్ట్లీ వస్తాయి, కానీ అయితే పాలిషింగ్ చేయించుకోవాలండి. ఇవి ఇక్కడ నుంచి ఇంతకుముందు చూసిన చీరలన్నిటికీ పాలిషింగ్ అవసరం లేదు, వీటికి పాలిషింగ్ అవసరం ఉంటుంది. ఎంత బాగుంది కదా, 3 కలర్స్లో చీర. ఆఫ్ వైట్, ప్యారెట్ గ్రీన్, రస్ట్. పళ్ళు, ఇది చీర. చాలా బాగుంది కలర్. 2300 ప్లస్ షిప్పింగ్. 3 కలర్స్లో ఉన్నాయండి, సీ గ్రీన్, గ్రే అండ్ బ్లూ, డార్క్ బ్లూ కలర్. ఈ పళ్ళు, చీర. గ్రీన్ పైన గ్రీన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. 2 బార్డర్స్ వచ్చినాయి, బ్లూ పైన అండ్ ఇక్కడ డబుల్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది బ్లౌజ్, 2300 ప్లస్ షిప్పింగ్. సీ గ్రీన్, బ్లూ, చీర అండి, సారీ బ్లౌజ్. బ్లూ కలర్ పళ్ళు, సీ గ్రీన్ చీర. ఇంత బాగుంది కదా బార్డర్. ఇది బ్లూ అండ్ సీ గ్రీన్, బ్లూ కలర్ చీర, సీ గ్రీన్ బార్డర్. ఇది బ్లౌజ్, చీర. ఈ చీరలన్నీ పాలిషింగ్కి ఇవ్వాలండి. ఇప్పుడు నేను చెప్పిన చీరలన్నీ చెప్పిన దగ్గర నుంచి రోలింగ్ కానీ పాలిషింగ్ కానీ. పర్పుల్ కలర్, లైట్ అండ్ డార్క్ పర్పుల్ కలర్. ఇది బ్లౌజ్, లైట్ పర్పుల్లో, పళ్ళు. కిందికి పెద్ద బార్డర్ వచ్చిందండి చీర. బాగుంది కదా ఇది ప్రింటింగ్ అది.